తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 28వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీకు శుభములు కలుగునుగాక. తండ్రి దేవుని కృపయు ప్రభువైన యేసునాథుని శాంతియు మీకు లభించునుగాక. ఒకనాడు తూరు సీదోను పట్టణముల ప్రాంతములో నివసించు కననీయ స్త్రీ క్రీస్తు ప్రభుని చెంతకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అంటూ క్రీస్తును విశ్వాసముతో మొరపెట్టుకునిచుండెను. క్రీస్తు ప్రభు ఆమెను దాటి వెళుతున్నను ఆమె క్రీస్తు భగవానుని వెంబడిస్తూ ఇంకా ఎక్కువ విశ్వాసముతో అర్థిస్తుండెను. క్రీస్తు ప్రభు ఆమెను కుక్కతో పోల్చి చెప్పినను ఆమె దానిని అవమానంగా భావించక తన విశ్వాసాన్ని నిరూపించే సందర్భంగా దానిని తీసుకొని చెదిరిపోని దృఢ విశ్వాసాన్ని ప్రదర్శించాను. క్రీస్తు ఆమె నిశ్చలమైన విశ్వాసానికి మెచ్చి, నీ కోరిక నెరవేరునుగాక అని గొప్ప ఆశీర్వాదం ఆమెకు దయచేశాను. తన కూతురిని దెయ్యం నుండి విడిపించాను. క్రీస్తు భగవానుడు కననీయ స్త్రీ వలె ఎవరైతే నిబ్బరమైన, నిశ్చలమైన, దృఢమైన విశ్వాసాన్ని కనపరుస్తారో వారికి ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలను దయచేస్తాడు. కేవలం కనానీయ స్త్రీనే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు యేసుయందు విశ్వాసాన్ని ప్రదర్శించి అనేక గొప్ప మేలులను పొందుకున్నారు. గ్రుడ్డివారు, చెవిటివారు, మూగవారు, కుంటివారు వారి అంగవైకల్యం నుండి స్వస్థత పొందారు. దయ్యం పట్టిన వారు వారి విశ్వాసం వలన విడుదలను పొందుకున్నారు. మనం కూడా నిశ్చలమైన విశ్వాసంతో యేసుని మన భగవంతునిగా ఎన్నవేళలా ఆరాధించుదాం, ప్రార్థించుదాం. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. విశ్వాసమే మా సంతోషానికి, కాపుదలకు, రక్షణకు, స్వస్థతకు కారణమని మాకు ఈనాటి జీవవాక్యం ద్వారా తెలియజేశారు. మేమెల్లప్పుడూ విశ్వాసాన్ని వస్త్రముగా ధరించి మా జీవిత పయనాన్ని కొనసాగించే జ్ఞానాన్ని, దైవ భీతిని దయచేయమని మీ ప్రియ కుమారుని పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.